ప్రేక్షకులకి నమస్కారం అండి. మంగు మచ్చలు లేకపోతే స్కిన్ను గ్లో లేకపోవడం, మచ్చలు పడడం, చిన్న చిన్న చుక్కలు కానీ, పెద్ద మచ్చలు కానీ, లేకపోతే ఒక పులిపిరిలాగా వచ్చి నల్లటి బ్లాక్ హెడ్స్ అంటాం కదా, రెడ్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటివి కూడా రావడం. ఇలాగ మొహం యొక్క సౌందర్యం తగ్గిపోవడం వల్ల దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మచ్చలు అనేవి రకరకాలు ఉంటాయండి. ఇందులో దీన్ని మేము దారుణక రోగాలు అంటాం అన్నమాట. రకరకాలుగా వస్తాయి. ఇవి రావడం వల్ల మీ ఫేస్ యొక్క అందం పోవడం, లేకపోతే డ్రైగా అయిపోయి ఫేసు కలర్ మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఈ ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే మనం రకరకాల కెమికల్స్ తోటి ఉన్న ఆహారం తీసుకోవడం కానీ, లేకపోతే కొన్ని డ్రగ్స్ మీకు పడని, మీ శరీరానికి సూటబుల్ కానీ ఆహారం, సూటబుల్ కానీ సూట్ అవ్వని డ్రగ్స్ అవి తీసుకోవడం వల్ల వస్తుంది. అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చినవి సాధ్యమైనంత వరకు మనం రాజీ పడి వదిలేయటం బెటర్ అండి. ఈ రకరకాల కెమికల్స్ వాడడం వల్ల ఫేసెస్ మీద ఫేస్ గ్లో కోసమని, లేకపోతే నున్నగా ఉంటుందని కానీ, రకరకాల కోటింగులు వేసుకోవడం, ఆయిల్స్ రాయడం, సీరమ్స్ రాయడం, ఈ అతిగా రాయడం వల్ల కూడా ఫేస్ డ్రై అయిపోవడం వల్ల మీ మొహంలో ఉన్న సెల్స్, అప్పర్ స్కిన్లో ఉన్న సెల్స్ చనిపోవడం వల్ల కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది మీ స్కిన్ టైట్కి కొన్ని రకాలైన ఆయిల్స్ ఉంటాయండి మా దగ్గర. అంటే స్కిన్ మడతలు వచ్చేస్తాయి. మడతలు రావడం వల్ల స్కిన్ నున్నగా ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మనం రక్తశుద్ధి అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం పైన రాసే క్రీములు కానీ, లేకపోతే అనేక రకాల కెమికల్స్ వాడడం వల్ల కానీ టెంపరీగా రిలీఫ్ ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో వాటి వల్ల ఉన్న స్కిన్ కూడా పాడయ్యి ఒకేసారి మార్పు చెంది చాలా దారుణంగా అవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అందుకేం చేయాలంటే మీరు ఈ రక్తంలో వచ్చిన కల్మషం వల్ల అప్పర్ లేయర్లో ఉన్న స్కిన్ సెల్స్ డెడ్ అయిపోవడం, లోపల ఉన్న ధాతువులు అంటాం మేము, సెల్స్ అంటాం కదా, ఆ సెల్స్ చనిపోవడం వల్ల కూడా ఈ డిస్కలర్ అనేది వస్తుందండి. ఈ ఎక్కువ కెమికల్స్ వాడినప్పుడు చనిపోయిన డెడ్ స్కిన్ని బతికించడానికి కూడా, రిజోనేట్ అవ్వడానికి కూడా 2-3 రకాల ఆయిల్స్ ఉంటాయండి మా దగ్గర. అదేవిధంగా దీన్ని ట్యాన్ టు గ్లో అంటాం. ట్యాన్ నుంచి అంటే ఏదైతే కలర్ మారిపోయిందో ఆ కలర్ నుంచి బయటికి రావడానికి కూడా ఒక పౌడర్ అండి. అది మీరు తీసుకుని చేతిలో వేసుకుని వాటర్ తోటి కలిపి మీరు పడుకునే ముందర అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన 20 మినిట్స్కే మీరు దాన్ని వాష్ చేసేయచ్చు అనమాట. ఎలాగా అంటే ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. అది రాసుకుని తెల్లవారులు ఉంచుకోవాలేమో అలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు దాన్ని అప్లై చేసిన 20 మినిట్స్కి లైట్గా మండుతుంది. ఎక్కువ మండితే ఆపేయండి. అలాగే కంపల్సరీగా టెస్టింగ్ డోస్ అనేది మీ చెవి వెనకాలో ఎక్కడో చోట కనపడిన చోట ఒక 4-5 రోజులు రాసుకోండి. మీకేమీ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే దాన్ని ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసిన 20 నిమిషాల్లో మీరు నార్మల్ వాటర్ తోటి కానీ, లైట్ వామ్ వాటర్ తోటి కానీ కడిగేయండి. కడిగేసి సబ్బులు కానీ, కెమికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దండి. జిడ్డుగా ఉంటుంది బాగా ఫేసు. అది మీరు ఏం చేస్తారంటే అలా వదిలేసి హ్యాపీగా పడుకోండి. ఒక గంటకో అరగంటకో అది అబ్జర్వ్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఇలా పాము చూసుకుంటే 24 అవర్స్లోనే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుందండి. ఇది 100కి 100 మందికి పనిచేస్తుందా అంటే చెప్పలేము. అలాగే మీ శరీర తత్వానికి సూట్ అవ్వాలి. ప్లస్ ఇది రాయడం వల్ల ఆ చర్మం యొక్క క్లోజ్ అయిపోయిన ఏవైతే హోల్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవ్వడం వల్ల ఆ లోపల ఉన్న కల్మషం అంతా బయటకు వచ్చేసి అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ జరిగి చక్కని గ్లో వస్తుంది. నున్నదనం అనేది పెరుగుతుందండి. స్మూత్నెస్ కూడా ఫేస్కి 24 అవర్స్లోనే మీకు తెలుస్తుంది అనమాట. ఆ విధంగా మీరు రాసుకుని ట్రై చేసి చూసుకోండి. ఇది వాడిన తర్వాత ఒక ఆయిల్ ఉంటుందండి. అది కొన్నాళ్ళు మీరు నైట్కి పడుకునేటప్పుడు లైట్గా కొన్ని డ్రాప్లు వేసుకుని అప్లై చేసి కాసేపు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా మర్దన చేయండి. మర్దన చేసి అలా హ్యాపీగా పడుకోండి. కంటికి తగలకుండా చూసుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు పింపుల్స్ వల్ల చిన్న చిన్న గుంటలు పడినా కూడా, లేకపోతే ఈ పోర్స్ క్లోజ్ అయిపోవడం వల్ల మీకు మచ్చలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయి ఏ అయితే గుంతలు పడ్డాయో
ఆ గుంతల్ని కూడా తీసేసి రిజువనేట్ చేస్తుందండి ఆయిల్. దాన్ని మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే నైటు ఒక 3 to 4 మంత్స్ వాడుకోవాలి. ఏదైనా సరే ఓవర్ నైటు మిరకిల్స్ అయిపోతాయంటే అలాంటివి ఆలోచించొద్దండి. కానీ నేను ఏదైతే చూపించానో స్క్రబ్బు, ఆ స్క్రబ్ వల్ల మీకు 24 అవర్స్‌లోనే రిజల్ట్ కనపడుతుంది. దానికి రిజల్ట్ కనపడింది కాబట్టి ఈ ఆయిల్‌కి కూడా కనపడుతుందని మీరు అనుకోవద్దండి. అదేవిధంగా మీరు ఏం చేయాలి అంటే ఎక్కువ కెమికల్స్ వాడినప్పుడు ఆ కెమికల్స్‌ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా కొన్ని ఆయిల్స్ మీరు వాడుకుంటే బాగుంటుందండి. మాయిశ్చరైజర్స్ వాడుకోవడం, అలాగే మీకు కీరా ఉంది, కీరా పల్ప్ వాడుకోవడం, లేకపోతే మీరు చుక్కకూర ఉంది కదండి, చుక్కకూర అంటే మెంతికూర, చుక్కకూర కాదు, మెంతికూర నూరుకుని దాన్ని ఫేస్కి అప్లై చేసుకుంటే చక్కగా పనిచేస్తుందన్నమాట. లేదు కొబ్బరి నూనెలో మీరు వేడి చేసిన కొబ్బరి నూనెలో కొన్ని డ్రాపులు నిమ్మరసం వేయండి. వేసిన తర్వాత ఆ నిమ్మరసం పూర్తిగా ఆ వేడి చేసినప్పుడు ఇంకిపోయేలా చూసుకోండి. అందులో ఆ కొబ్బరి నూనె అనేది రాసుకున్నా కూడా తగ్గుతుందండి. అదేవిధంగా మనం ఆముదం ఒక అద్భుతమైన మెడిసిన్ అది. ఆముదాన్ని మీరు ఫేస్కి నైట్ పడుకునేటప్పుడు లైట్గా రాసుకుని పడుకోవడం వల్ల కూడా మీ చర్మం లోపల ఏదైతే ఉన్నాయో బ్లాక్ అయిపోయి మీ హోల్స్ జామ్ అయిపోయి చనిపోయిన డెడ్ సెల్స్ ఇలాంటివి అవన్నీ కూడా బయటికి పంపించేస్తుంది ఆముదం అనేది. ఈ ఆముదంలో వస అంటాం కదా, ఆ వసను పేస్ట్గా చేసి ఆముదంలో వేసి కాసుకున్న ఆముదం రాసుకుంటే ఇంకా చక్కగా పనిచేస్తుంది అనమాట. వస విష పదార్థాలని చంపుతుందండి, ఆముదం బయటికి తీసుకొస్తుంది. ఈ రెండాటితోటి చేసుకున్న ఆయిల్ కనుక మీరు అప్లై చేసుకుంటే ఆముదంతో చేసుకుని ఇంకా చక్కని గ్లో వచ్చి మీ చర్మం చాలా సౌందర్యంగా తయారయ్యి ఈ మొహం మీద మచ్చలన్నీ పోవడానికి కూడా ఆముదం చక్కగా పనిచేస్తుందండి. ఈ విధంగా మీరు వాడుకుని మీ ఫేస్ గ్లోని పెంచుకోవడం, మీ చర్మం మీద ఉన్న మడతలు కానీ మచ్చలు కానీ తగ్గించుకోవడం చేసుకుని అందంగా ఉండవలసిందిగా కోరతా. నమస్కారం అండి.